సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే తలెత్తింది. అక్కడ కంప్లీట్లీ హిందూ సంఘాలు వచ్చి ఆందోళన వ్యక్తం చేశాయి. అండ్ ఈ రోజు సికింద్రాబాద్ లో కూడా స్వచ్ఛందంగా అందరూ బంద్ పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది లీడర్స్ వచ్చి వెళ్లారు. ఈ రోజు ఈటల రాజేందర్ కూడా ర్యాలీగా వచ్చి ఆ ర్యాలీలో హిందూ సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ర్యాలీలో పాల్గొన్నారు. ఒక్కసారిగా మెరుపు దాడి అనుకోవచ్చు. ఎందుకంటే సలీం బస చేసినటువంటి, అంటే ఎవరైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసిండో ఆ సలీం అనే వ్యక్తి బస చేసిన హోటల్ ముత్యాలమ్మ ఆలయానికి వెనకాలే. సో అక్కడికి పూర్తిగా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున వెళ్లడం, ఆ తర్వాత ఆ హోటల్ ఏదైతే సీజ్ చేసిండ్రో ఆ హోటల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడం, దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఏదో జరుగుతోంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసులకు కూడా ఉంది కాబట్టి పొద్దున్నుంచే పెద్ద ఎత్తున ముత్యాలమ్మ ఆలయం దగ్గర మోహరించడం జరిగింది. కానీ ఒక్కసారిగా కొన్ని వందల మంది అక్కడికి రావడం, అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆ హోటల్ సలీం బస చేసినటువంటి హోటల్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడం, దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అయితే లాఠీ చార్జ్ చేసే సిచ్యువేషన్ వరకు వెళ్ళింది. లాఠీ చార్జ్ కూడా చేశారు. సో దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం అండ్ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పూర్తిగా పోలీసుల మీద రాళ్లు రువ్వారు. అక్కడ కనబడ్డటువంటి కుర్చీలు విసిరారు. ఏది కనిపిస్తే అవి పోలీసుల మీదకి విసరడం జరిగింది. దీంతో లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. చాలా మందికి గాయాలు కూడా తగిలాయి. ఒకటే చెప్తున్నారు, ఒకటే అడుగుతున్నారు హిందువులంతా కూడా, హిందూ సంఘాలే కాదు ప్రతి హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఈ ఇన్సిడెంట్ ఉంది. ఏ యాక్షన్ కూడా ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. ఒక రకంగా చాలా మంది అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రేవంత్ ఖాన్ అంటూ కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇద్దరు ఖాన్లు ఏకమయ్యారా అంటే ఎంఐఎం అండ్ కాంగ్రెస్, ఈ రెండు పార్టీలు ఏకమై ఈ పరిస్థితికి దారి తీశారు. ఎక్కడ కూడా ఒక యాక్షన్ ఏదైతే ఉండాలో ఆ యాక్షన్ లాంటిది మాత్రం ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి నిరసనగా ఈ ర్యాలీ చేయడం, ఆ తర్వాత ముత్యాలమ్మ ఆలయం దగ్గర నుంచి ఆ హోటల్ వరకు ర్యాలీగా వెళ్ళడం, ఆ ర్యాలీ వెళ్ళిన సందర్భంలో అక్కడ ఒక్కసారిగా హోటల్ కనిపించగానే, ఎక్కడైతే సలీం బస చేసినటువంటి హోటల్ ఏదైతే ఉందో ఆ సలీం బస చేసినటువంటి హోటల్ దగ్గరికి చేరుకోగానే కొన్ని వందల మంది ఆ గేట్లు, అంటే సీజ్ చేసినటువంటి హోటల్ గేట్ లోపలికి వెళ్ళి నిరసన చేయాలి, ఆ హోటల్ని ధ్వంసం చేయాలి అన్నటువంటి ప్రయత్నం చేయబోయారు. కానీ పోలీసులు అక్కడే భారీగా మోహరించడం. అండ్ మనకు తెలుసు సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి దగ్గరలో ఉంది ముత్యాలమ్మ ఆలయం. ఆ ముత్యాలమ్మ ఆలయం పరిసరాల ప్రాంతం కూడా పాస్పోర్ట్ ఆఫీస్ అండ్ ఆ ఏరియా అంతా కూడా చాలా బిజీ ఉన్నటువంటి ఏరియా, సికింద్రాబాద్ ఏరియా, హార్ట్ ఆఫ్ ది సిటీ. సో అక్కడ ఒక్కసారిగా వందల మంది ర్యాలీగా రావడం అండ్ ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో కొన్ని వందల వేల వాహనాలు ఆగిపోవడం జరిగింది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఏవి కూడా లెక్క చేయకుండా హిందూ సంఘాలైతే ముందుకే వెళ్లారు. జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు మా కంట్రోల్ నుంచి ఎక్కడ పోతుందో అన్నటువంటి సిచ్యువేషన్ రావడంతో లాఠీ చార్జ్ చేశారు. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆగ్రహావేశంతో ఊగిపోవడం, ఆ తర్వాత వాళ్ళు కూడా రాళ్ళు, కుర్చీలు ఏవి కనిపిస్తే వాటితోని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అంటే పోలీసులు లాఠీ చార్జ్కి నిరసనగా వాళ్ళు కూడా రాళ్లు విసరడం అయితే జరిగింది. చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి అన్నటువంటి సమాచారం మనకైతే అందుతోంది. సో పూర్తిగా ఇప్పుడైతే అండర్ కంట్రోల్లో ఉంది. పూర్తిగా హిందూ సంఘాలను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. ఆ ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే, ర్యాలీ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఏమేం చేస్తున్నారు అనేది పోలీసులు మోహరించినా సరే ముత్యాలమ్మ ఆలయం దగ్గర కావచ్చు కంట్రోల్ చేసే ప్రయత్నం, ఆ తర్వాత అక్కడి నుంచి కదిలిన ర్యాలీ పూర్తిగా హోటల్ దగ్గర చేరుకున్న తర్వాత మాత్రం అన్కంట్రోల్గా అవ్వడం, లాఠీ చార్జ్ జరగడం. సో ఇవన్నీ కూడా చకాచకా జరిగిపోయాయి. ఆ తర్వాత మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్లో ఉంది అని పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ముత్యాలమ్మ ఆలయం దగ్గర రోజు ఏదో ఒక హ్యాపెనింగ్. అండ్ ఈరోజు సికింద్రాబాద్ బంద్, పూర్తిగా బంద్ నిర్వహించారు. అన్ని స్వచ్ఛందంగా మూసివేశారు. అన్ని షాప్ల వాళ్ళు అందరూ కూడా, మార్కెట్ అంతా కూడా సికింద్రాబాద్ బంద్ ఉంది. కానీ ఒక్కసారిగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడంతో అయితే పూర్తిగా పోలీసులు అయితే అప్రమత్తమైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.